ఏమంటారు జూపుడి గారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, పెద్దలు సాంబశివరావు గారికి, అదేవిధంగా మిగతా ఇద్దరు సోదరులకు కూడా, మీకు 99 ప్రేక్షకులకి అందరికీ బ్రహ్మనాయుడు గారు, ఈ లేఖకి మూల కారణం ఏమై ఉండొచ్చు? ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు. కైకులూరు ఘటనే కదా? అవును. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. కైకులూరు ఘటనే కదా. కైకులూరులో ఆ ఘటన జరగలేదని చెప్దామా? అక్కడ దళితుల్ని ప్రత్యేకంగా పేరు పెట్టి మాలల్ని ఆ రూట్లో పోతున్నందుకు ఎంత ఉంటుందంటే ఆ కుర్రవాడి వయసు ఈజ్ హార్డ్లీ 21 or 22 years. ఆ కుర్రవాడి మీద రౌండ్ అప్ చేసి డీజీ సౌండ్ పెట్టి అంత దారుణంగా కొట్టి హాస్పిటల్ పాలు చేయాల్సిన అవసరం ఉంటుందా? కత్తిడి పొడిసి. దీనికి అడిగితే గతంలో మీ పార్టీలో జరగలేదా, లేకపోతే ఇంకొకసారి జరగలేదా, ఏంటి గత చరిత్ర ఏంటి, అసలు ప్రజెంట్ టెన్స్ ఏంటి? ఎవడ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్, అట్టడుగు వర్గాల మీద దాడి జరిగితే దాడి జరిగింది అని చెప్పగలిగే ధైర్యం ఉంటేనే ఇలాంటి ప్రెస్ మీట్లు ఇవ్వండి, పాంప్లెట్లు ఇవ్వండి. అప్పుడు వాళ్ళ మీద జరిగింది, ఇప్పుడు వీళ్ళ మీద జరిగింది, అది వాళ్ళ కాలం, ఇది మీ కాలం, ఇవన్నీ ట్రాష్ పక్కన పడేయండి. జరిగిన దానికి సమాధానం ఏంటి? ఇది కావాలి ఇక్కడ ఎక్కడైనా సరే. దీన్ని సమర్థిస్తారా? ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకొని పోతారా? అలా అయితే ఎందుకు ఏ నాయకుడైతే అందరూ బ్లేమ్ చేశారో ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకు లొంగిపోయాడు? ఇక్కడ మిగతా వాళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు? దయచేసి సోషల్ ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేయొద్దు. పాలకులు అయితే అయి ఉండొచ్చు, ఈరోజు ఒకళ్ళు రేపు ఇంకొకళ్ళు. అట్టడుగు వర్గాలు మీకు నచ్చలేదని, మీ మాట వినలేదని, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీకి గతంలో ఓటేశారని, లేకపోతే మీ ఫ్యాన్ కాదని ఈ విధంగా చేయటం ఈ క్షమించరాని నేరాలు అవుతాయి. ఇప్పుడు అందరూ కూడా ఎడ్యుకేట్ అయి ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ప్రతి వాడికి మినిమం నాలెడ్జ్ ఉంది. ఎమ్మెల్యేలు దాచేస్తేనో, దాడి చేసినాడు షెల్టర్ తీసుకుంటేనో, లేకపోతే అబ్బాయి నేను అనలేదంటేనో జరగవు ఇవన్నీ. కాబట్టి వాస్తవంలోకి రండి. ఇలాంటి దాడులు కులపరంగా ఎవరు చేసినా, ఆ రాజకీయ పార్టీ ఎవడు వెనకేసుకొచ్చినా వాడికి తీవ్రమైన నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేల మీద నడవటానికి ప్రయత్నించండి. కుల దురహంకారంతో విర్రవీగితే చరిత్రలో చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎవడు ఏమయ్యాడనేది. కాబట్టి వీఆర్ ఆల్ ఇంటూ ఫ్యూడల్ సొసైటీ, ఒక బూర్జువా సొసైటీలో ఉన్నాం. ఇంకా మీరు ఆ మూలాలను ఇంకా మేము చూపిస్తా పోతాం, దాడులు చేస్తా పోతాం అంటే సమాజం కాస్త ఎడ్యుకేట్ అయింది. ఈరోజు మీరు తనొచ్చు, రేపు ఇంకొకటి తంతాడు. ఎవడదనినా సరే అనవసరంగా ఖచ్చితంగా శిక్షించబడాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని సమర్థించే వాళ్ళు ఉంటే సమర్థించుకోమనండి. బట్ రేపు ప్రజా కోర్టు వచ్చినప్పుడు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి. ఈరోజు కైకులూరులో ఏం జరిగింది? కైకులూరులో ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎందుకు ముఖం చాటేసిపోతా ఉన్నాడు? ఓట్లు వేయలేదా దళితులు? వేయలేదు. ఏగిపోతే దాడి చేస్తారా? నిన్నటిదాకా అనేకమైన వరుసలతో పిలుచుకున్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు ఎలా శత్రువులు అయిపోయాయి? ఎలా మీరు కులం పెట్టి తిడతారు? ఆ వీడియోలో ఒకసారి వేయండి. మీరు చేతనైతే పాంప్లెట్ చూపిస్తున్నాను నాకు. వాళ్ళు కర్రలో కత్తులు పట్టుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి వేయండి. ఎందుకు మనం అవాస్తవాల్లో మాట్లాడుకోవాలి? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా అడుగుతూ ఉంది, జరిగింది ఘటన వాస్తవమా కాదా? ఆ ఘటనని ఖండిస్తున్నామా లేదా? ఇలాంటివి జరగకుండా చేసుకుంటారా లేదా? అంతేగాని పాంప్లెట్లు, ప్రెస్ మీట్లు ఉపయోగపడతాయండి బ్రహ్మనాయుడు గారు? అయితే ఇక్కడ ఇంకొక అంశం జూపుడి గారు, ఎవరైతే ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో వారిని ఖచ్చితంగా చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు మళ్ళీ ఎవరో కూడా భవిష్యత్తులో కూడా ఆలోచన చేయడానికి భయపడే విధంగా వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ ఘటనని రాజకీయ పార్టీకి, కులాలకి ఏ విధంగా, మిగతా వాళ్ళందరికీ ఏ విధంగా అంటకడతారనేది కొంతమంది మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తారు సార్?
ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నాను సార్, నేను ఒక దళితులుగా